బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కాబోతున్నారు. వాయిదా వేసుకుంటారా అనే దానిపై ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది. జూన్ 5న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానని వాయిదా వేశారు. అయితే నెల 11న విచారణకు హాజరవుతారని కమిషన్ కు కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇక కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాక అల్లుడు హరీష్ రావుతో వరుస భేటీలతో గంటల పాటు భేటీలు జరిపారు. ఇక నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు పలు అంశాలపై చర్చలు కూడా జరిపారు. ఈ సందర్భంగా విచారణలో అడిగిన ప్రశ్నలను హరీష్ కేసీఆర్ కు చెప్పినట్లుగా సమాచారం. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై కమిషన్ కు హరీష్ చెప్పిన సమాధానాలను కేసీఆర్ అడిగినట్లుగా సమాచారం. ఈటెల హరీష్ ను అడిగిన ప్రశ్నలను సైతం కేసీఆర్ ఆరా తీసినట్టుగా సమాచారం. రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా, లేకంటే మరోసారి వాయిదా వేసుకుంటారా, లేదా లీగల్ గా వెళ్తారా అనే విషయం సందిగ్ధంలో నెలకొంది. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కాబోతున్నారా లేదా అనే డౌట్స్ ఇప్పుడు అందరిలో కూడా ఉత్కంఠను నెలకొల్పుతున్నాయి. జూన్ 5న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది, కానీ ఆయన అప్పుడు హాజరు కాలేదు. మరి ఇప్పుడు ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు అవుతారా లేదా అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ అసలు కమిషన్ ముందు హాజరవుతారా లేదా? నిన్న చూసాం హరీష్ రావు ఇటు విచారణ అనంతరం కూడా డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు. సో డిస్కషన్స్ అనంతరం కూడా ఆయన ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలా? వాస్తవం అంటే కాళేశ్వరం కమిషన్ 2024లో ఏర్పాటైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఒక్కసారి మనము పరిశీలించినట్లయితే వాస్తవానికి ఇది నిన్న రాష్ట్ర మాజీ మంత్రి ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరైన తర్వాత వాళ్ళు కాళేశ్వరం సంబంధించింది ఏ అంశాలు ప్రస్తావించారు, ఏ విధంగా సమాధానాలకు మీరు ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారని చెప్పి 5 గంటలు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు ఇద్దరంతా కూడా ఆ చర్చ జరిగింది. ఆ భేటీలో ప్రధాన అంశాలు కూడా ఆ ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మనం చూసినట్లయితే వాస్తవాన్ని చూసినట్లయితే ఏదైతే కాళేశ్వరం నిర్మాణం జరిగిందో అక్కడ ఆ తమ్మిడిహట్టి నుండి మేడిగడ్డ వరకు మార్పులు స్థలసేకరణ విషయంలో కూడా పదే ప్రశ్నలు సంధించారని చెప్పి రాష్ట్ర ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి నేటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కేసీఆర్ తో ప్రధాన అంశాలు వాళ్ళు ప్రస్తావించిన అన్ని కూడా ఏ విధంగా అడిగితే ఏ విధంగా సమాధానం ఇచ్చారు, నివేదిక రూపంతో పాటు వాళ్ళు ప్రజెంటేషన్ ఆనాటి కేంద్ర ప్రభుత్వాలు సహకరించకపోయినా కాళేశ్వరం తెలంగాణకే జీవధారగా మారబోతుందని చెప్పి ప్రధాన అంశాలు ఆనాడు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా అయితే నిర్మాణం చేశారు, కొన్ని మార్పులు చేర్పులు ప్రధానంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగే సమయంలో కొంత అక్కడ ఏర్పడే సాంకేతిక పరిణామాలు, ఆ సమస్యల పరిష్కార మార్గాలు, ఆ దిశగా స్థల సేకరణ జరిగింది. కాళేశ్వరం మాత్రం తెలంగాణ రాష్ట్రానికి జీవధారగా మారబోతుందని చెప్పి కూడా ప్రజెంటేషన్ ఆయన చెప్పిన విషయాన్ని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు వివరించారు. అంటే 5 గంటలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కేసీఆర్ అంతకుముందు 5 సార్లు భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత నిన్న కూడా అక్కడ కమిషన్ ముందు హాజరైన తర్వాత కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి 5 గంటలు ఒక చర్చ అయితే కొనసాగింది. ఆ చర్చలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 5న హాజరు కావాల్సి ఉండగా అనివార్య ఆనాటి ఇరిగేషన్ శాఖ హరీష్ రావు కూడా కమిషన్ ముందు హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలతో పాటు మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళు క్లియర్ గా చేస్తున్న తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఏ విధంగా వాళ్ళు ప్రశ్నలు అడిగితే సమాధానం ఇస్తారని చెప్పి కూడా ఇలా లేవనెత్తారు. 69,000 కోట్ల నుంచి 84,000 కోట్ల వరకు అక్కడ పెరగడం జరిగింది, ఆంచనా పెరిగింది. ఆ తర్వాత కాళేశ్వరం కుందుబాటు జరిగిందని చెప్పి ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న పరిస్థితిని బట్టి నిజంగా ప్రాజెక్టు హోదా కల్పించలేదు, నిజంగా ఆనాడు కూడా ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా లోటుపాట్లు జరగలేదు. నిజంగా 100 విభాగాలు పనిచేస్తాయి.
చాలా కులంకుశంగా ఒక నిర్మాణ సమస్యలతో వెళ్ళని చెప్పి ఆ కేసులో అక్కడ జరిగిన పరిణామం గమనించినట్లయితే మనకు తెలుస్తుంది సర్తాజు. ఇక ఈ కోణంలో చూస్తే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిజంగా తాను మానస పుత్రిక అని చెప్పి కేసీఆర్ కాళేశ్వరం అంటే తాను డిజైన్ చేసిన అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అంటే రాష్ట్ర ఇంజనీర్లు చేసిన చెప్పిన ప్రణాళిక ప్రకారంగా వెళ్ళామని చెప్తున్నారు. నిజంగా కాళేశ్వరం పూర్తయ్యేంత వరకు 2016లో ఎప్పుడైతే కాళేశ్వరము దుర్గారెడ్డి మనం చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు ఇటు హరీష్ రావు ఇంటికెళ్ళి మాట్లాడటం, చర్చలు జరపడం, సో ముందస్తుగానే అన్ని క్వశ్చన్స్ కి అసలు ఏ క్వశ్చన్ అడుగుతారు, ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అనే ఒక పూర్తి మైండ్ సెట్ గేమ్ తో ఆయన విచారణకు హాజరవుతారు అని అనుకోవాలా? అంటే వాస్తవం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, ఆర్థిక ఆనాడు ఫైనాన్స్ శాఖ మంత్రి ఉన్న ఈటల రాజేందర్ వాళ్ళు ఏ విధంగా అడిగారు, ఆ తర్వాత ఇంజనీర్లు ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమేమి చెప్పారు, జస్టిస్ కమిషన్ ముందు ఇవన్నీ కూడా ఒక నివేదిక తెప్పించుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వివిధ రూపకాలుగా కేసీఆర్ మాత్రం హాజరవుతే ఖచ్చితంగా కమిషన్ ముందు కాళేశ్వరం ప్రజెంటేషన్ సంబంధించిన వివరాలు, వాళ్ళు చెప్పిన సారాంశాలు ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక ప్రణాళిక చేసుకొని వెళ్లే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. నిజంగా గతంలో ఒక విద్యుత్ శాఖకు సంబంధించిన నోటీసులు వచ్చి హాజరు కావాల్సి ఉంటే కూడా ఆయన కోర్టుకు వెళ్ళి లీగల్ గా వెళ్ళిపోయారు, అంటే రాలేకపోయారు. అంటే ఈ రోజు మాత్రం ఒక సంవత్సరం కింద ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ ముందు ఖచ్చితంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అవుతానని గతంలో ప్రకటించారు. హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే ఇప్పటి వరకు అయితే హాజరు అవుతారనే ఒక సందిగ్ధం నెలకొంది. ఐతారాకారు అనేది ఒకవేళ ఈ ఉత్కంఠ తెరలిప్పాలంటే రేపు జూన్ 11 తారీఖు నాడు రేపు 11 గంటలకు అక్కడ కేసీఆర్ హాజరు కాబోతున్నారు అంటున్నారు. ఒకవేళ నిజంగా ఆ సమయంలో ఏమైనా మార్పులు చేసుకుంటారా లేకుంటే ఖచ్చితంగా హాజరవుతారనే కొంత అయితే ఆ సందిగ్ధం నెలకొంది. దీంతో పాటు ఇక్కడ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన పరిణామాలు, ఇక్కడ ఎవరెవరైతే కమిషన్ ముందు హాజరయ్యారో వాళ్ళు ఏమేమి చెప్పారు, ఏమేమి ప్రశ్నలు అడిగారని చెప్పి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, వివిధ విభాగాల్లో పనిచేసిన వారందరినీ కూడా పిలిపించుకొని 2-3 సార్లు ఇప్పటి వరకే ఒక ప్రణాళిక వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా 5 నాడు హాజరు కావాల్సి ఉన్నా కానీ ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత ఈటల రాజేందర్ హాజరైన తర్వాత తాను హాజరు కాబోతున్నట్టుగా కొంత అనివార్య కారణాలు వాయిదేసుకుంటున్నట్టుగా జస్టిస్ కమిషన్ ముందు వాళ్ళు ఒక నివేదిక సమర్పించారు. ఆ తర్వాత కూడా రేపు హాజరు కాబోతున్నారనే ఉంది. అంటే వాస్తవానికి 69,000 కోట్ల నుంచి 84,000 కోట్ల వరకు జరిగిన పరిణామాలే కావచ్చు, అంచనా వ్యయంతో కాళేశ్వరం తర్వాత నిర్మాణంలో జరిగిన లోపాలు, ఆ తర్వాత సాంకేతిక పరిణామాలు, ఇవన్నిటిపై కూలంకుషంగా నిజంగా ఆ నివేదిక సమర్పించారు ఆర్థిక శాఖ మంత్రి అన్నాడు మన హరీష్ రావు. రేపు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి హాజరైన తర్వాత కూడా వాళ్ళు 20 ప్రశ్నలు, అంటే హరీష్ రావుని 20 ప్రశ్నలు సంధించారు. 45 నిమిషాలను తేలుతుంది మనకు సమాచారం ఉంది. దీంతో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కూడా ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్పి తీరుతా. కాళేశ్వరమే అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనాటి కరువు కాటకాల వల్ల ఒక కాళేశ్వరం ప్రాజెక్టు అంటే దాదాపు 15-20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. అంటే 4 సంవత్సరాల్లో కొన్ని నిర్మాణాత్మకమైన సమస్యాత్మకమైన పరిశీలన ముందుకెళ్తూ చేయడం వల్ల కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది తప్ప ఎక్కడ కూడా పొరపాట్లు జరగలేదని చెప్పి తాను హరీష్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లే ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. సో మొత్తానికి కాళేశ్వరం విచారణకు మరి కేసీఆర్ అసలు హాజరు అవుతారా లేదా? నిన్న హరీష్ రావుతో దాదాపు చాలా గంటల వరకు చర్చలు జరిపారు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో. హరీష్ రావు కూడా విచారణకు హాజరైన వెంటనే విచారణ నుండి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. అక్కడ చాలాసేపు మీటింగ్స్ లో పాల్గొన్నారు. మరి కంప్లీట్ గా అసలు క్వశ్చనర్ ఎలా ఉండబోతోంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనే ఒక ప్లాన్ తో ఆయన ముందుకు వెళ్తారా అనేది మనం వేచి చూడాలి. అసలు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఉత్కంఠగా మారింది.